హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ మరియు ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఎడ్యుకేటర్స్కి అవసరమైనటువంటి అనేక వీడియోస్ మనం చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా యుఎస్లో జరుగుతున్నటువంటి లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏదైతే ఐసీఈ ఏదైతే ఉందో, ఇమిగ్రేషన్ కస్టమ్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్, అక్కడ ఏదైతే ఉందో ఈ యొక్క అరెస్టులు అనేవి భారీగా పెరగడం జరిగింది. వీకెండ్ రైడ్స్ కూడా భారీగా ఎత్తున చేయటం కూడా జరిగిందనమాట. సో ఈ రైడ్స్ వల్ల ఎటువంటి పరిణామాలు ఉంటాయి, ఇమిగ్రెంట్స్ అనుకోండి, కమ్యూనిటీస్లో అనుకోండి, బార్డర్ సెక్యూరిటీలు అనుకోండి, ఎటువంటి పరిస్థితులు ఉండేటువంటి అవకాశం ఉంది అనేది మనం ఈ వీడియోలో మొత్తం చూసేద్దాం. వీడియోని ఫస్ట్ లైక్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసినట్లయితే మనకి తెలుగు వాళ్ళకి సంబంధించినటువంటి యూఎస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఎక్కడ మిస్ కాకుండా నేను ప్రతి వీడియోని కవర్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు అంటేనే యూఎస్ని మొత్తాన్ని మనం ఆక్రమించేస్తున్నాం. ఎందుకంటే మన పిల్లలు చాలామంది చదువుకోవడానికి పోయి ఉన్నారు, తర్వాత H1B వీసాల మీద ఉన్నారు, సిటిజన్స్గా ఉన్నారు, రకరకాల వృత్తుల్లో మనం అందరూ కూడా అక్కడ సెటిల్ అయి ఉన్నారు. కాబట్టి లక్షలాది మంది ఉన్నటువంటి దాదాపు ప్రతి ఊరి నుంచి మనం తీసుకున్నట్లయితే ఒక 20 మంది, 30 మంది, 100 మంది చిన్న గ్రామాల నుంచి కూడా యూఎస్లో సెటిల్ అయి ఉన్నారు. కాబట్టి వీళ్ళందరి యొక్క ఆతృత కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళ పిల్లల భవిష్యత్తు పట్ల. అయితే ఈ యొక్క ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ ఏదైతే అరెస్టులు జరుగుతున్నాయో మొత్తం మన భారతీయులుగా తీసుకున్నప్పుడు 7,50,000 మంది ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ మనకి యూఎస్లో మన వాళ్ళు నివసిస్తూ ఉన్నారండి. వీళ్ళంతా ప్రధానంగా పంజాబ్ ప్రాంతం నుంచి కెనడాకు పోయేసి అక్కడి నుంచి మెక్సికో వెళ్ళేసి బార్డర్ క్రాస్ చేసి అమెరికాలో వెళ్ళినటువంటి మెజారిటీ ఆఫ్ ది పిల్లలు, మెజారిటీ ఆఫ్ ది పర్సన్స్ వీళ్ళు. అయితే కొంతమంది వీసా ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్ కూడా ఇందులో ఉన్నారు. అయితే ఈ ఐసీ ఏదైతే ఉందో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చాలా ఛాలెంజింగ్గా తీసుకొని తను ఇచ్చినటువంటి ఎలక్షన్ ప్రామిస్లో భాగంగా నేషనల్ వైడ్ ఆపరేషన్ చేస్తూ ఉంది. కేవలం మొన్న సండే రోజే ఒక 1000 మందిని నాన్ సిటిజన్స్ని అరెస్ట్ చేసింది. వాళ్ళు చెప్తున్నటువంటిది ఏంటి అంటే, ఎవరికైతే క్రిమినల్ రికార్డ్స్ ఉందో, ఎవరైతే వీసాస్ ఎక్స్పైర్ అయిపోయి అక్కడ ఉంటూ క్రిమినల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళ మీద ప్రధానంగా వాళ్ళు దృష్టి సారించినట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. ప్రధానంగా సిటీస్ కానీ మనం తీసుకున్నప్పుడు డల్లాస్, హోస్టన్, చికాగో మరియు అట్లాంటా ప్రాంతాల్లో ఈ రైడ్స్ అనేవి ఎక్కువ జరిగినాయి అన్నమాట. కేవలం సండే మాత్రమే 956 మందిని వీళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. సో అరెస్ట్ చేసిన వాళ్ళని ఏదైతే మిలిటరీ ఏరోప్లేన్స్ ఉన్నాయో వాటిల్లో వాళ్ళ స్వదేశాలకు తిరిగి పంపిస్తున్నారు. ఇట్లా 18,000 మందిని భారతీయులను కూడా ఐడెంటిఫై చేశారని, వీళ్ళని కూడా మన భారతదేశానికి తిరిగి పంపించేస్తారని చెప్పేసి ఒక పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే గ్వాటిమాలా, ఎల్ సాల్వడార్, అదేవిధంగా మెక్సికో, ఇటువంటి కంట్రీస్కి మనకి వీళ్ళైతే పంపిస్తూ ఉన్నారు. అక్కడ వాళ్ళకి దగ్గర నుంచి కూడా అనేక రిపర్కేషన్స్ ఉన్నాయన్నమాట. సో దీనికి సంబంధించి అధికారులు ఏం చెప్తూ ఉన్నారంటే, మేము ఓన్లీ క్రిమినల్స్ అరెస్ట్ చేస్తున్నాం ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి దశలో అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు. లా అబైడింగ్ సిటిజన్స్ కూడా దీనివల్ల భయం పడుతున్నారు అని కొంతమంది వ్యక్తులు ఆర్గ్యూ చేస్తున్నారు అనమాట. సో ఈ యొక్క ఐసీఈ రైట్స్ మీద మిక్స్డ్ రియాక్షన్స్ అనేవి ఉన్నాయండి. బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఏం చెప్తూ ఉందంటే, నేషనల్ సెక్యూరిటీ కోసం ఇది ఇంపార్టెంట్ అని చెప్పేసి వాళ్ళు కూడా ఒక మాట అంటూనే, అదేవిధంగా లోకల్ అఫీషియల్స్ అండ్ ఇమిగ్రేషన్ అడ్వకేట్స్ ఏదైతే ఉన్నారో ఇదంతా కూడా ఒక పొలిటికల్ ఎజెండాతో, పొలిటికల్ మోటివేటెడ్గా జరుగుతుందని చెప్పేసి ఇమిగ్రేషన్ అడ్వకేట్స్ అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా టెక్సాస్ గవర్నర్ అయినటువంటి గ్రెగ్ అబాట్ ఎవరైతే ఉన్నారో, ఫెడరల్ గవర్నమెంటు టెక్సాస్లో ఉన్నటువంటి ఈ యొక్క ఇమిగ్రేషన్ ప్రాబ్లంని ఖతం పట్టించడానికి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చేస్తుంది అని చెప్పేసి తన ఆనందాన్ని వ్యక్తం చేయడం జరిగింది. హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పబ్లిక్ సేఫ్టీకి ఎవరైతే విఘాతం కలిగిస్తున్నారో అటువంటి క్రిమినల్స్ మీద మేము చర్య తీసుకుంటున్నామని చెప్పేసి హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అఫీషియల్స్ అయితే మనకు చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. సో దీని మీద అయితే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇమిగ్రెంట్స్ ఉన్నారో కొంతమంది, ఎందుకంటే ఇప్పుడు ఒక భార్య భర్త ఉన్నారనుకోండి, లేకపోతే ఒక సన్ ఉన్నాడు అనుకోండి, వాళ్ళలో ఒక ఇద్దరికి వచ్చేసి సరైనటువంటి డాక్యుమెంట్స్ ఉండవు, ఒక ఫ్యామిలీ మెంబర్స్కి వచ్చేసి సరైనటువంటి డాక్యుమెంట్స్ ఉంటాయి. ఎందుకంటే తద్వారా ఎప్పుడైతే వీళ్ళని అరెస్ట్ చేస్తారో వాళ్ళ ఫ్యామిలీ నుంచి విడిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందన్నమాట. అందుకని చాలామంది దీని మీద ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఈ ప్రొటెస్టులు ప్రధానంగా డల్లాస్ మరియు చికాగో నగరంలో అయితే వందలాది మంది దీని మీద ప్రొటెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. వీళ్ళు చెప్తున్నటువంటి కారణం ఏంటంటే, ప్రొటెస్ట్కి చెప్పేది ఏంటంటే, స్కూల్స్లో, చర్చెస్లో, అదేవిధంగా గురుద్వారాల్లో కూడా మొన్న రీసెంట్గా వాళ్ళు సెర్చ్ చేయడం అనేది ఐసీఐ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో సిక్ గురుద్వారాల్లో కూడా వీళ్ళు పోయేసి రకరకాల ఎవరైతే మన దీంట్లో అసాంఘిక శక్తులు కూడా కొంతమంది ఉన్నారు అని చెప్పేసి వాళ్ళ అభియోగంతో వాళ్ళు మొత్తం కూడా సెర్చ్ చేయడం అనేది జరిగిందనమాట. చాలామందిని అరెస్ట్ కూడా చేశారు. దీనివల్ల ఏమవుతుందంటే, అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా భయాందోళనలో ఉన్నారు. సో వాళ్ళు ఎప్పుడు కూడా పబ్లిక్ ప్లేసెస్ రాకుండా, అదేవిధంగా వాళ్ళ అత్యవసరమైనటువంటి అవసరం ఉంటే తప్ప వాళ్ళు బయటికి రానటువంటి పరిస్థితి ఉందన్నమాట. సో ఏమి దీనికి సంబంధించిన దాకా మనం చెప్పినట్టుగా
ఫ్యామిలీస్ అన్నీ కూడా ఒకరి నుంచి ఒకరు సపరేట్ అయిపోతూ ఉన్నారు. ఎవరైతే ఈ యొక్క బేస్ మీద ఆధారపడి, ఉదాహరణ గ్యాస్ స్టేషన్స్ అనుకోండి, ఇటువంటి ఇక్కడ ఏంటంటే ఒక అమెరికన్ వర్కర్స్ని తీసుకొని చేయాలన్నట్టయితే మినిమం ఒక $30 వాళ్ళ మీద స్పెండ్ చేయాల్సి ఉంటుంది పర్ అవర్కి నేను చెప్పేది. అదే మన ఇండియన్ వర్కర్స్ని కానీ అయితే, స్టూడెంట్స్ని కానీ అయితే $7, ఇంకా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కానీ అయితే ఇంకా తక్కువకి వాళ్ళకి మ్యాన్ పవర్ అనేది దొరికే అవకాశం ఉందన్నమాట. సో ఇప్పుడు వాళ్ళు మ్యాన్ పవర్ అంతా కూడా ఎవడు పనికి రావట్లేదు. అదేవిధంగా ఈ F1 మీద ఉన్నటువంటి ఇండియన్ స్టూడెంట్స్ కూడా అందరూ పనికి రాకుండా ఇంట్లో కూర్చొని తింటూ ఉన్నారు, లేకపోతే కొంతమంది ఇండియాకి వచ్చేస్తూ ఉన్నారనమాట. సో ఇదైతే ఈ ఫియర్ అయితే భారీ స్థాయిలో స్ప్రెడ్ అయింది. సో మరొక వీడియోలో నేను నెక్స్ట్ వీడియోలో మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే, స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈరోజు ఐసీఈ వెబ్సైట్లో స్టూడెంట్కి సంబంధించినటువంటి ఒక పెద్ద బ్రేకింగ్ అప్డేట్ కూడా రావడం జరిగింది. సో దాని మీద కూడా మనం నెక్స్ట్ వీడియోలో చర్చించబోతున్నాం అనమాట. సో చాలామంది యాక్టివిస్టులు అందరూ ఏం చెప్తున్నారంటే, మోర్ ఎఫెక్టివ్ ఇమిగ్రేషన్ పాలసీ తీసుకురావాలి, కానీ ఈ రకంగా మాస్ అరెస్టులు చేస్తే ఉన్నటువంటి ఇన్ని మిలియన్స్ ఆఫ్ మెంబర్స్ని వీళ్ళందరినీ ఎట్లా పంపిస్తాము, ఏం జరుగుతుంది అనేది అర్థం కానటువంటి పరిస్థితిలో ఉందన్నమాట. ఈ ఐసీఈ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క ఎన్ఫోర్స్మెంట్ ఎఫెక్ట్స్ని కూడా పెంచడం జరిగింది. ఇమిగ్రేషన్ పాలసీ ఎలా ఉండబోతుంది ఫ్యూచర్లో అనే విషయంలో కూడా ఒక క్లారిటీ అయితే ఇప్పుడైతే లేదు. ఈ స్ట్రాంగర్ బార్డర్ సెక్యూరిటీ పెడతారా, లేకపోతే ఈ యొక్క దీనివల్ల వచ్చేసి ప్రజల మధ్య ఒక డివిజన్ ఏర్పడిపోతుందా అనేది కూడా మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే మీరు తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఇటువంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీకోసం నేను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. స్టే ట్యూన్ టు ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.